మీరెప్పుడైనా అందరికీ సహాయం చేశారా? కానీ మీకు సహాయం అవసరమైనప్పుడు ఎవరూ రాలేదా? మీరెప్పుడైనా మీ సమయాన్ని, శక్తిని, హృదయాన్ని ఇచ్చి ఇంకా ఖాళీగా ఉన్నట్లు అనుకున్నారా? ఇది స్వార్థానికి సంబంధించిన కథ కాదు, సరిహద్దుల గురించిన కథ. నదికి సమీపంలో నివసించే ఒక గాడిద అన్ని జంతువులకి సహాయం చేసేది. ఆ గాడిద ఆవు కోసం భారీ బరువులు మోసేది, మేక కోసం బళ్ళు లాగేది, గొర్రెలకు ఆహారాన్ని సరఫరా చేసేది. తనకు తిరిగి సహాయం చేయని జంతువుల కోసం కూడా పనిచేసింది. ఎవరడిగినా నో చెప్పలేదు. గాడిద ఒక విషయం నమ్మింది, నేను అందరికీ సహాయం చేస్తే వాళ్ళు నన్ను గౌరవిస్తారని. కానీ ఆ గౌరవం రాలేదు. గాడిద అలసిపోయినప్పుడు ఎవరూ గమనించలేదు. అతని కాళ్ళు వణుకుతున్నప్పుడు ఎవరూ ఆపలేదు. అతనికి వెన్ను నొప్పిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా పని కోసం అడిగారు. అతని శ్వాస భారంగా మారింది. అతని శరీరం నొప్పితో కాలిపోయింది. గొర్రెలు నా ఆహారాన్ని తరలించడంలో సహాయం చేయండి అన్నాయి. మీరు దయగలవారని పొగడ్తలతో ముంచెత్తాయి. ఆ రాత్రి అతను బాగున్నాడా అని ఎవరూ అడగలేదు. గాడిద మేల్కొని నక్షత్రాల వైపు చూస్తూ ఉంది. అతని హృదయంలో ఒక నిశ్శబ్ద ప్రశ్న పెరిగింది. నేను అందరికీ సహాయం చేశాను, అందరూ నా వాళ్ళు అనుకున్నాను, కానీ ఒంటరిగా మిగిలిపోయాను అనుకుంది. ఆ మరుసటి రోజు కోతి వచ్చి సహాయం అడిగింది. గాడిద నో చెప్పాలనుకుంది, కానీ అతని మనసులో ఒకలాంటి గిల్టీనెస్ వచ్చింది. నో చెప్తే తప్పుగా అనుకుంటారేమో అనుకుంది. బరువులు మోయలేకపోతూ తను కింద పడిపోయింది. వెంటనే కోతి నీ వల్ల పని ఆలస్యమైందని విసుక్కుంది. గాడిదకు ఒక తాబేలు కనిపించింది. ఆ తాబేలు గాడిదతో నువ్వు చాలా విసుగ్గా ఉన్నట్లున్నావు అని అడిగింది. ఆ తాబేలు ఎన్నో సంవత్సరాలు జీవించింది, చాలా జీవితాలు చూసింది. అప్పుడు ఆ గాడిద ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను సహాయపడతాను, కానీ ఎందుకో ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పింది. అప్పుడు తాబేలు చివరిసారిగా ఎవరైనా నీకెప్పుడు సహాయం చేశారు అని అడిగింది. గాడిద మౌనంగా ఉంది. తాబేలు ఇలా చెప్పింది, నువ్వు దయ చూపావు, అందుబాటులో ఉన్నావు. అందరికీ సహాయం చేసినప్పుడు నీ సహాయం విలువను కోల్పోతుంది. నువ్వెప్పుడైతే కాదంటావో అప్పుడు అందరూ నిన్ను గౌరవించడం మానేస్తారు. అందరి బరువును నువ్వు మోస్తున్నప్పుడు నీ బరువును నువ్వు మర్చిపోతావు అని చెప్పింది. అశ్రద్ధ లేకుండా తీసుకునే వారికి సహాయం చెయ్యి అని కూడా సలహా ఇచ్చింది. మరుసటి రోజు గాడిద దగ్గరికి ఆవు వచ్చి తన బరువును మోయమని చెప్పింది. కానీ గాడిద ఇప్పుడు నేను అలసిపోయాను, నా వల్ల కాదని చెప్పింది. మేక వెంటనే ఈ గాడిదకి బాగా స్వార్థం ఎక్కువైపోయింది అని చెప్పింది. గాడిదకి తేలిగ్గా అనిపించింది. జంతువులు అతనితో మాట్లాడడం మానేశాయి. మరికొన్ని అతన్ని తప్పించాయి. ఒక ఎత్తు గాడిద దగ్గరికి వచ్చి సహాయం అడిగింది. నేను నీతో కలిసి పనిచేస్తాను, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి అని గాడిద చెప్పింది. ఇద్దరూ కలిసి పనిచేశారు. బలంగానే పని ముగించారు. వారాల తర్వాత గాడిద ఆరోగ్యంగా కనిపించింది, ప్రశాంతంగా ఉంది. అప్పుడు తిరిగి తాబేలు కనిపించింది. నువ్వు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు అంది. గాడిద నవ్వింది. నేను ఇప్పటికీ సహాయం చేస్తున్నాను, కానీ నన్ను నేను నాశనం చేసుకోవటం లేదు. కొన్ని జంతువులు నాతో మాట్లాడడం మానేశాయి, కానీ నిజంగా గౌరవించే జంతువులు నాతోనే ఉండిపోయాయి అని చెప్పింది. తాబేలు నవ్వింది. అది జ్ఞానం. ఇక్కడ ఒక లెసన్ ఉంది. ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కానీ హద్దులు లేకుండా సహాయం చేయడం అనేది ప్రమాదకరం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని కైండ్నెస్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అవుతుంది. వద్దన్నందుకు మీరు స్వార్థపరులు కాదు, మీరు తెలివైనవారు. మిమ్మల్ని హరించే వారికి సహాయం చేయడం మానేయండి. మిమ్మల్ని గౌరవించే వ్యక్తి కాబట్టి మీ శక్తిని రక్షించుకోవడం ప్రారంభించండి.